విజయనగరం పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షులు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, ముఖ్యంగా చూసుకుంటే మళ్ళీ మీకే కొత్తగా అధ్యక్ష పదవి కూడా మీకే మళ్ళీ ఊరించుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఎంతోమంది దీనికోసం ఎదురు చూసినప్పటికీ కూడా మిమ్మల్ని ఎందుకంటే గతంలో కూడా అంత చక్కగా అదంతా కూడా అందరినీ కూడా కలుపుకొని వెళ్తూ ఆ విధంగా వచ్చారు. మీ ఆధ్వర్యంలోనే 7 సీట్లు కూడా గెలుచుకునే నేపథ్యం కూడా కనిపించింది. ఈరోజు కూడా అదే విధంగా పనిచేస్తారు, ఏ విధంగా ముందుకు వెళ్తారు, ఏ విధంగా ఇప్పుడు చూసుకుంటే మూడు పార్టీలను కూడా కలుపుకొని వెళ్ళాలి, ఏ విధంగా ముందుకు పోతారు? చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు 2020 సెప్టెంబర్లో మొదటిసారిగా నాకు విజయనగరం పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులుగా ఒక అవకాశం ఇవ్వడం అనేది జరిగింది. మరి ఈ రోజున రెండోసారి కూడా మళ్ళీ ఈ పదవి వరించడం నాకు చాలా సంతోషంగా ఉంది. మరి నేనైతే ఒక 2-3 పేర్లు చెప్పి వారిలో ఎవరికి ఇచ్చినా పర్వాలేదు అన్న సందేశం వారికి పంపడం అనేది జరిగింది. నేను కూడా 5 సంవత్సరాలు ఆల్రెడీ చేశాను కాబట్టి మళ్ళీ నాకు రెన్యూ అవ్వకపోవచ్చేమో అని కూడా అనుకోవడం జరిగింది. కానీ ఇటువంటి సందర్భంలో మళ్ళీ నాకు ఈ అవకాశం ఇవ్వడం నాకు చాలా సంతోషంగా ఉంది. అదే రకంగా నా మీద బాధ్యతలు పెరిగాయని కూడా నేను అనుకుంటున్నాను. గతంలో పనిచేసిన అనుభవం, ప్రతిపక్షంలో ప్రతి మండలంలో ఉన్న నాయకులతో కూడా కలుపుకొని వారితో చేసిన పోరాటాలు కానివ్వండి, అలాగే జిల్లా మొత్తం మీద ఉన్న యువత వాళ్ళందరినీ కూడా చైతన్యపరుస్తూ వాళ్ళందరినీ కూడా బలపరుస్తూ ముందుకెళ్ళడం అనేది జరిగింది. అదే రకంగా ఎలక్షన్కి ముందు కూడా నాకు సీట్ రాకపోయినా 3 పార్టీలని కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ వారితో ముందుకు వెళ్ళి అన్ని సీట్లు కూడా గెలవడం అనేది జరిగింది. మరి రానున్న రోజుల్లో స్థానిక ఎన్నికల్లో 100% కూడా మేము గెలిచేందుకు ప్రణాళికలు వేసుకుంటూ 3 పార్టీలని కలుపుకుంటూ అందరి కార్యకర్తల్ని కూడా చైతన్యపరుచుకుంటూ ముందుకెళ్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంటే ముఖ్యంగా చూసుకుంటే మీ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి భోగాపురం ఎయిర్పోర్ట్ అయితే నిన్న చూసుకుంటే తొలిమెట్టుగా చెప్పొచ్చు, మొదటిసారిగా విమానయానం అయితే జరిగిన పరిస్థితులు కనిపించాయి. దీన్ని కూడా ఒకవైపు వైసీపీ నేతలంతా కూడా అంతా మేము చేసిందే, ఆ రోజు మీ లేకపోతే ఈరోజు ఈ స్థాయి వరకు రాదు అంటూ కూడా ఒకవైపు చెప్పుకునే నేపథ్యం కూడా కనిపిస్తుంది. దానిలో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆల్రెడీ ట్విట్ కూడా చేసిన పరిస్థితి కనిపిస్తుంది, ఆ రోజు మేము చేస్తే ఈరోజు జరిగిందంటూ. దీని అంతా ఎలా చూడాలి? ప్రతిదీ కూడా రికార్డెడ్ ఎవిడెన్స్ అండి. 2014లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అనేది క్లియరెన్స్ ఇవ్వడం అనేది జరిగింది. దాని తర్వాత 2015లో స్పెషల్ పర్పస్ వెహికల్ అని చెప్పేసి ఈ ఎయిర్పోర్ట్ని ఐడెంటిఫై చేసి వీరికి ఫండ్స్ అనేవి ఇవ్వడం అనేది కూడా ప్రారంభించింది అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అట్లాగే 2017 వచ్చేసరికి మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అనేది సైట్ క్లియరెన్స్ ఇవ్వడం కూడా జరిగిందనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అలాగే 2018లో జిఎంఆర్ని కన్స్ట్రక్షన్ బిల్డర్ కింద కూడా ఎంపిక చేయడం అనేది జరిగింది. మరి అన్ని పనులు కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరగగా ఈ రోజున మనం సోషల్ మీడియా తీస్తే 2015లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఎక్కడెందుకు ఎయిర్పోర్టు, విశాఖపట్నంలో ఉన్నది సరిపోదా, మీకెందుకు 2000 ఎకరాలు, ప్రజల్ని ముంచేస్తున్నారు అని చెప్పి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడి 5 సంవత్సరాల్లో ఆయన ఎయిర్పోర్ట్ని పూర్తి చేయలేకుండా పోయి ఈ రోజున ఎయిర్పోర్ట్ ప్రారంభమై ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీకి ధన్యవాదాలు చెప్తూ ఉంటే ఈ రోజున వచ్చి క్రెడిట్ కొట్టేద్దామని చూడడం కరెక్ట్ కాదు. అంతా కూడా రికార్డెడ్ ఎవిడెన్స్ ఉంది. చంద్రబాబు నాయుడు గారి సూపర్విజన్లో, చంద్రబాబు నాయుడు గారి మానిటరింగ్లో ఇది 18 నెలల్లో పూర్తయింది. ఆయన ముందే చెప్పారు ఫుల్ ఫంక్షనింగ్ అనేది 2026 జూలై వచ్చేసరికి అవ్వాలని. మరి అందుకు అనుగుణంగానే ఈ రోజున అంతా కూడా సాగుతూ ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. అంటే ముఖ్యంగా చూసుకుంటే మీ నియోజకవర్గ పరిధిలో చూసుకుంటే చీపురుపల్లి నియోజకవర్గంలో ఎప్పటి నుంచో కలగా మిగిలిపోయినటువంటి ఆ బ్రిడ్జ్ చూస్తుంటే నిన్న వైసీపీ నేతలు కూడా కొంతమందిని ప్రారంభించిన పరిస్థితి కనిపించింది. అంటే వాళ్ళు కూడా ఒకటే చెప్తున్నారు, మేము గతంలో మేమే దీన్ని శంకుస్థాపన చేసాం, మేమే ఓపెన్ చేసాం, రమ్మంటే ఛాలెంజ్కి రండి అంటూ కూడా మరొక చర్చకి రమ్మని కూడా పిలుస్తున్న పరిస్థితి. దీని అంతా ఎలా చూడాలి? ఇప్పుడు కూడా ఇటువంటి సంస్కృతి అయితే లేదు, దీన్ని ఎలా చూడాలి? 2022లో చీపురుపల్లి ఓవర్ బ్రిడ్జ్ క్లోజ్ అయిపోయింది అన్నమాట వాస్తవం. ఏవైనా బస్సులు చీపురుపల్లి నుంచి రాజాం వెళ్ళాలంటే అవన్నీ కూడా మెరకముడిదాం మండలం మీద నుంచి వెళ్ళి రాజాం వెళ్ళే పరిస్థితి. బస్సులన్నీ కూడా రైల్వే ఓవర్ బ్రిడ్జ్కి అవతల పక్క ఆగిపోవడం, అటు పక్క నుంచి ప్రయాణికులందరూ కూడా ఇటుపక్క ఆటోల్లోకి వచ్చి బస్సులు వెళ్తూ ఉన్న పరిస్థితి. మరి వారు ఈ బ్రిడ్జిని 3 సంవత్సరాల్లో ఎందుకు పూర్తి చేయలేకపోయారు? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని పూర్తి చేయడం అనేది జరిగింది. వారికి ఏమైనా ఇష్యూ ఉంటే
ఖచ్చితంగా ప్రజల ముందుకు వచ్చి ఇవి నిజానిజాలని చెప్పి మాట్లాడొచ్చు, వారి వాదనలు ఏంటి అనేవి వినిపించవచ్చు. కానీ ఈ రకంగా ఆ బ్రిడ్జ్ మీదకి ఏవో 4 బైకులు వేసుకుని వెళ్ళి కొబ్బరికాయ కొట్టడం అనేది మాత్రం సంస్కృతి కాదు. ఎందుకంటే గతంలో మా అమ్మగారు ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు కూడా ఆదర్శ డిగ్రీ కళాశాల అవనివ్వండి, వెటర్నరీ కళాశాల అవనివ్వండి, 90% పనులు మేము పూర్తి చేసాం. బొత్స సత్యనారాయణ గారు వచ్చిన తర్వాత వాటిని ఓపెన్ చేశారు. ఆ రోజున మేము ఈ రకమైన గారిడీ చేయలేదే. మేము 80% పూర్తి చేసామా, 90% పూర్తి చేసామని చెప్పి హడావిడి చేయలేదే. ఆ సంస్కృతి మేం పాటించినప్పుడు మీరెందుకు పాటించలేకపోయారు? ఈ రకంగా అనధికారికంగా ఓపెనింగ్లు చేయడం అనేది మాత్రం మంచి సంస్కృతి కాదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ. సో చూసాం కదా, ముఖ్యంగా చూసుకుంటే ఒకటే చెప్పుకోసం నేపథ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా నాకైతే అధ్యక్ష పదవి రెండోసారి ఇవ్వడంతో పాటు అయితే మరింత బాధ్యత అయితే పెరిగిందంటూ కూడా చెప్పుకోసం నేపథ్యం కూడా కనిపిస్తుంది. అదేవిధంగా ఒక బాధ్యతాయుతంగా 7 నియోజకవర్గాలను కలుపుకుంటూ, అదేవిధంగా 3 పార్టీలు కలుపుకుంటూ ముందుకు పోతానంటూ కూడా చెప్పుకొస్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే భోగాపురం ఎయిర్పోర్ట్ సంబంధించినటువంటి ఘనతంతా కూడా టీడీపీకి దక్కుతుందంటూ కూడా, ఎందుకంటే 2014 నుంచి కూడా నేటి వరకు కూడా ప్రతి అంశం కూడా టీడీపీ సంబంధించింది, ప్రతిదీ కూడా కార్యవర్గం అయితే దాల్చిందంటూ కూడా చెప్పుకోసం నేపథ్యం కూడా కనిపించింది. అదేవిధంగా ముఖ్యంగా చూసుకుంటే చీపురుపల్లి రోడ్డుకు సంబంధించినటువంటి ఇష్యూలు కూడా ఏదైతే సాంప్రదాయం లేదు, కొత్త సాంప్రదాయాలు తెరలేపుతున్నారంటే, ఎందుకంటే మా అమ్మగారి టైంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు అయితే మేమైతే చేసాం, అలాగని చెప్పి మేము కనుక అటువంటి శంకుస్థాపనలు, అటువంటి ప్రారంభాలు మేము ఎక్కడ కూడా చేయలేదంటూ కూడా చెప్పుకోసం నేపథ్యంలో కూడా కనిపిస్తూ ఉన్నాయి. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, విజయనగరం నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.